దేవతను దొరద కొన్ని చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. లేఖన భాగాలని మనందరి మీద ఆశ్రయించి యోగ్యమైన రీతిలో ఆయన మరణాన్ని ప్రచురించడానికి ఆయన ఆత్మ సహాయం మనకు అనుగ్రహించిందిగా మరొకసారి ప్రార్థన చేద్దాం. ప్రేమల తండ్రి, మీకు అందరూ స్తోత్రాలు, ఆరాధనలో మీరు చూపించిన దయని బట్టి వందనాలు. తండ్రి, లోక స్నేహాన్ని నుండి నన్ను కూడా విడిపించి పాప రక్షణ ప్రభునేస్తు క్రీస్తు వారిని అంగీకరించడానికి మీరు చేసిన సహాయం బట్టి మేము అందరూ స్తోత్రాలు. శరీరాశ నేత్రాశ జీవబ్రహ్మ నుండి విడిపించడానికి మీ పరలోక మహిమను మహాత్యాన్ని గొప్పతనాన్ని అధికారిని విడిచిపెట్టి పాపలు రక్త ప్రభునేస్తు క్రీస్తు వారి కలవరి శిల్లో మీరు చేసిన బలియాగం బట్టి వందనాలు. మీకు వచ్చిన మూలమైన నిర్దోషమైన నిష్కలకమైన పవిత్రమైన రక్తాన్ని బట్టి వందనాలు. రక్తానికి సూచనగా ద్రాక్షరసంలో మేము పాల్గొనని మీ సహాయంగా ప్రార్థిస్తున్నాం. తండ్రి, తేజవాసులైన పరిశుద్ధ శ్వాసంలో నన్ను పాలుభాగస్తులు చేసిన మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తూ ఆ స్తుతి ఆరాధన యేసు ప్రభువు వారి అతి పరిశుద్ధమైన నామములో మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. చదవబడిన లేఖన భాగం, మొండ చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును. దురద గొంది చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. బదులుగా దేనికి బదులుగా? మొండ్ల చెట్లకు బదులుగా. దేనికి బదులుగా? దురద గొంది చెట్లకు బదులుగా. అంటే అని జీవితాల్లో ఏమున్నాయని అర్థం? మొండ్ల చెట్లు ఉన్నాయి, అది రెండు రకాలైన చెట్లు మానవ జీవితాన్ని సూచిస్తాయి. మనందరికి తెలిసిన విషయం. ఏంటి మొండ చెట్ల గురించి, దురద చెట్ల గురించి ప్రవక్తని రాయాల్సిన ఆవశ్యకత ఏమన్నది అన్న సంగతి మనం కానీ గమనిస్తే, ఈ మొండ చెట్లు దురద చెట్లు ఏం సూచిస్తున్నాయంటే మన జీవితాల్లో ఉన్న అపవిత్రత, రెండవది పగ, మూడవది ద్వేషము, నాలుగవది అసూయ, ఐదవది గర్వము, ఆరవది అసహ్యత. 6 లక్షణాలు ఈ మొండ్ల చెట్లు, దొరద చెట్లు, గొంజి చెట్లు సూచిస్తా ఉన్నాయి. ఏమన్నాడు అక్కడ? వీటిని కొట్టివేయబడాలి. అది వాటిని మన జీవితంలోంచి తీసివేసుకోవాలి. ఈ 6 లక్షణాల గురించి ధ్యానించి మనం ప్రార్థనలోకి వెళ్దాం. మొట్టమొదటిది ఏంటి? అపవిత్రత. అపవిత్రత నుంచి అది యెషయా 6వ అధ్యాయం 5వ వచనం. త్వరగా చదవండి. యెషయా 6వ అధ్యాయం 5వ వచనం. తీసుకున్నాడు. నేను అయ్యో, త్వరగా చదవండి. అపవిత్రమైన పెదవులు కలవాడను, నివసించువాడును, నేను నశించి తిని రాజును సైన్యములకు యెహోవా నేను కన్నులారా చూచి అనుకొంటిని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు చూసారా ఏంటి, ఏం చూస్తున్నాడు? ఒక దర్శనం చూస్తున్నాడు. యెషయా గారు దర్శనం చూస్తున్నాడు. ఆయన యెషయా గారు ఏం దర్శనం చూసినాడు? యేసు ప్రభు యొక్క దర్శనం చూసినాడు. యేసు ప్రభు యొక్క దర్శనం చూసి ఎలా కనిపిస్తున్నాడు? నేనే పవిత్రుడిగా కనిపిస్తా ఉన్నాడు. ఆయన పవిత్రతలో ఈయన జీవితాన్ని చూస్తా ఉన్నాడు. ఈయన జీవితాల్లో ఏముందో చూస్తా ఉన్నాడు. అయ్యో, నేను ఎలాంటి వాడిని, నేను అపవిత్రుడిని. ఆయన పోల్చుకొని చూస్తున్నాడు. మనం కూడా ఎవరిని పోల్చుకోవాలి? మనం కూడా ఆయనకు వాక్య పిల్లలు మనం కూడా పోల్చుకుంటే ఆయన పవిత్రత ముందు మనది ఏం కనిపిస్తుంది? మన చెడుతనం కనిపిస్తూ ఉంటుంది. నన్ను చెడుతనం భూమి మీద అది కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడో చోట ఉంటుంది చెడుతనం. ఇప్పుడు చూశారు కదా, ఎవరో సంసోన్ అంటే సూర్యుడు అనమాట. వెలిగించబడాలి, అనేక మందిని వెలిగించాల్సిన ఆయన కొన్ని నష్టాలు, కొన్ని కష్టాలు, కొన్ని పోరాటాలు, కొన్ని ఎదిరింపులు, ఏంటి వేశ్య సాంగత్యం ద్వారా వచ్చిన నష్టం. దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది? మంచి నడవని దుష్టుల నడవద్దు అంటున్నాడు. నడవకూడదని ఆయనకి తెలిసినప్పటికీ అది మనకు కూడా తెలుసు. ఎరిగినే అదే మనకు తెలుసు. పవిత్రంగా జీవించాలని తెలుసు. ఏంటంటే ఇక్కడ ఏమంటాడు? 2వ కొరింథీ అపోస్తలుడు పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం ఏమంటాడు? 6వ అధ్యాయం 18వ వచనం. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. సరే,
ఎవరు చెప్పారండి? దేవుడు చెప్తున్నాడు. దేని ముట్టుకోకూడదట? అప్పదన ముట్టుకోకూడదు అంటున్నాడు. అసలు ఆయన చూసే నష్టపోయినాడు, ముట్టుకోకూడదు అంటున్నాడు, టచ్ చేయకూడదు అనమాట. అపవిత్రత ఆయన ముట్టకూడదు. వాటిలో నుండి ఎలా ఉండాలట? ప్రత్యేక. అది క్రైస్తవ విశ్వాస జీవితం అన్నది ప్రత్యేకమైన జీవితము. ఇది ప్రత్యేకమైన వాళ్ళండి. వాళ్ళ చూపు వేరు, వాళ్ళ ఆలోచన వేరు, తలపు వేరు, వాళ్ళ ఊహ వేరు, వాళ్ళ యొక్క ఆత్మీయమైన నడక వేరు. అది ఇక్కడ తెలియజేస్తానండి. ఎవరో అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియజేస్తాడు. వారిలో నుండి బయలు వెళ్ళి దేవుని ఎరగని ప్రజల మధ్యలో ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు బయటికి రా. వాళ్ళ నుండి బయటికి రా. నువ్వు ఎలా ఉండాలి? ప్రత్యేకంగా జీవించాలి. అది అపవిత్రమైన దాన్ని ఏం చేయకూడదు? యోబు గ్రంథం 25వ అధ్యాయం. యోబు గ్రంథం 25వ అధ్యాయము 6వ వచనం చదవండి. యోబు గారు ఏం రాసినాడు? నిశ్చయముగా పురుగు వంటి మనుష్యుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు దేవుని దృష్టికి ఎలా పోలుస్తున్నాడు మనుషుల్ని? మనిషి ఎలాంటి వాడు? దేనితో పోల్చాడు? సృష్టితో పోలుస్తున్నాడు. కింద పైన ఉంది 5వ వచనంలో, ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు. చంద్రుడు కాంతి గలవాడు కాదండి. చంద్రుడు లేకపోతే ఏం లేదండి. చంద్రుడు లేకపోతే వెన్నెల లేదు, కాంతి లేదు. మానవ జీవితానికి మానవ జీవితం ముందుగా నడవనన్నాడు. తర్వాత నక్షత్రములు పవిత్రమైనవి కావు. చూసారా? నక్షత్రాలే పవిత్ర. నక్షత్రాలు ఎవరు సృష్టించాడు? దేవుడు సృష్టించాడు. ఆ సృష్టించబడిన నక్షత్రాలు ఏమీ లేదట. అది పవిత్రమైనది కాదు. ఆ నక్షత్రాలైన పవిత్రత లేదయ్యా. అవతారు నువ్వెంత, నువ్వు పురుగు లాంటి వాడే కదా. అది ఇక పేతురు రాసిన పత్రికలో అంటాడు, ఎండుగడ్డి లాంటి వాడు కదా, నీడ లాంటి వాడు. యెషయా గారు రాస్తాడు. ఇక ఎన్నెన్నో రాస్తాడు మనిషి జీవితం గురించి. మానవ జీవితం తల్పమైనది, స్వల్పమైనది, అపవిత్రమైనది కాబట్టి ఏం చేయలే? దేనితో పోల్చాడు? దురదగొందు చెట్లతోటి అది చూసాడు. మొండతో పొందడు పోల్చాడు ఈ మానవ జీవితాన్ని. అంత అపవిత్రమైన జీవితం. ఆ వంద సమూహం వాటి నుండి తొలగిపోవాలి. అది యోహాను రాసిన యోహాను సువార్తలో శిష్యుడు యోహాను ఏం రాశాడు చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 10-11 వచనాలు కలిసి చదవండి. స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కర్లేదు. అతడు కేవలం పవిత్రుడయ్యాను. కేవలం పవిత్రుడయ్యాను. మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారను తన్ను అప్పగించు వారిని ఎరుగను గనుక మీలో అందరూ పవిత్రులు కారని మీరు అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. అందరూ పవిత్రులు కాదండి. ఆ శిష్యుల 12 మందిలో ఒకడున్నాడు. ఎవరు దృష్టిలో పెట్టుకుని చెప్పాడండి? అది ఇస్కరియోతు యూదాను దృష్టిలో పెట్టుకుని అందరూ మీరు పవిత్రులే కానీ కొందరు మీలో చూసారా అపవిత్రులు, కొందరు అపవిత్రులు అన్నాడు. కొందరు ఎవరంటే ఇస్కరియోతు యూదా అన్నాడు. కొందరిలో మనం కూడా ఉన్నామని చూసుకోవాలి. చాలా మంది ఉన్నాం మనం. ఈ అందరిలో ఈ సమాజంలో నేను అపవిత్రున్నా. అది ఇస్కరియోతు యూదా లాంటి లక్షణాలు 4 ఉన్నా. చూసారా? ఇస్కరియోతు యూదాలో ఏముంది? ధనాపేక్ష ఏంటి? సమస్తమైన కీడులకి అది కీర్తన 12వ అధ్యాయం. యేసు ప్రభు యొక్క వాక్యపు వెలుగులో మనం పరీక్షించుకుంటే కీర్తన 12వ అధ్యాయం 6వ వచనంలో ఏముంది? యెహోవా మాటలు అది ఆయన పవిత్రమైన వాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 7:26లో ఏమంటాడు? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ఇంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు. ఆయన మన ప్రధాన యాజకుడు. ఆయనలో ఏముంది? యాజకత్వ పరిచర్య చేసే ఆయన. అది వాక్యం అయింది. ప్రధాన యాజకుడు ఆయన. మన రాజులైన యాజకులు మన యాజకులుగా చేసినాడు ఆయన. ప్రధాన యాజకుడు ఆయన. ఆయన మాటలు, ఆయన యొక్క పవిత్రత, ఆయన యొక్క నిర్దోషత్వం, ఆయనలో నిష్కళంకత్వం ఇవన్నీ కూడా మనం ఆయన వాక్య వెలుగులో పరీక్షించుకుంటాడు. మనలో ఏమో కనిపిస్తుంది? అపవిత్రత కనిపిస్తూ ఉంటుంది. ఈ అపవిత్రత నుండి ఏం చేయాలి? ఈ అపవిత్రత కొట్టివేయాలి. అదే చెప్తున్నాడు యెషయా గారు 55:13లో. ఈ అపవిత్రత కొట్టే 6 లక్షణాల్లో ఈ లక్షణాలలో ఒకటి
ఆ లక్షణం మనం చూడడం, ఎందుకంటే సమయం సద్వినియోగం చేయాలి కాబట్టి. రెండోది ఏంటి? పగ. ఇస్తరు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. రెండో ఏంటండి? పగ. ఇస్తరు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. మా విరోధిగా పగవాడు దుష్టుడేని హామానే అనెను. ఈ హామానేను. అంతటా హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయాక్రాంతుడాయెను. రాజు ఆగ్రహం ఉంది. రాజుగారు అహష్వేరోషు గారు ఎవరు నియమించారు? ఈయన్ని హామాన్ని నియమించాడు ఎవరు? ఆ అహష్వేరోషు గారే నియమించాడు. ఎవరిని? ఈ హామాన్. ఈ హామాన్ని ఏమంటుందండి రాణి గారు? చూసారు ఏమంటుందా? నువ్వు ఇండైరెక్ట్ గా ఏం చెబుతుంది? నువ్వు నియమించే, చూసావా రాజా? సంబోధన ఎలా ఉంది? రాజా నువ్వు నియమించిన అతను ఆ మంత్రి గారు ఎవరు? దుష్టుడు సుమా. ఆ దుష్టుడైన మంత్రి గారు ఏముంది? పగ ఉంది. ఆ పగ మాకెవరు? మాకు పగవాడు, మాకు విరోధి. మాకెవరో? మేము ఏదో జనాంగం, దేవుని చేత ఏర్పాటు చేయబడినాం. ఎందుకు చేయబడ్డా? దేవుని చేత పిలవబడినాం. మాకు విరోధి, మాకు పగవాడు ఎవరు? దుష్టుడు సుమా. ఆ దుష్టుడైన ఈ దుష్టుడు ఎలాగేడు? ఇతను ఈ హామాన్ ఎవరు? అమాలేకీయుడు. ఆదికాండం 36వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఇతను అమాలేకీయుడు. అమాలేకీయుడు అంటే అన్ని జనాంగం. అమాలేకీయులు నువ్వు తీసేయరు సుమా. దేవుడు ఏం చెప్పాడంటే, మోషేకి ఏం చెప్పాడు తెలిసిన? 7 రకాలైన జాతుల్లో ఎవరున్నారండి? అమాలేకీయులు ఉన్నారు. మనందరూ ఎరుగుదాం, ఆయన్ని చెప్పలేదు నేను. ఆదికాండం 36వ అధ్యాయం 12వ వచనం. ఇతను ఎవరు? ఈ హామాను అమాలేకీయుడు. చదవండి ఇప్పుడు. ఏశావు కుమారులలో వీరి నాయకులు. ఏశావు ప్రథమ కుమారుడైన ఎలీఫజు కుమారుడు తేమాను నాయకుడు, ఓయారు నాయకుడు, సెపో నాయకుడు, కనజు నాయకుడు. 36:12 ఆదికాండం 36:12. అమాలేకులు కనెను. అది అదంతా ఏశావు భార్య అయిన కుమారుడు. మీరు ఆదికాండం 36వ అధ్యాయం ఏశావు సంతతి గురించి రాయబడుతుంది. అంతా ఏశావు సంతతిలోంచి వచ్చినాడు. ఏశావు ఎవరో? ఈ ఏశావు ఎవరండి? ఏశావు సంతతిలోంచి వచ్చిన ఈ హామాను. ఈ హామాను ఎవరో? ఏశావు సంతతిలోంచి వచ్చినాడు. ఏశావు ఎవరో? ఇబ్రిల్ రాసిన 12వ అధ్యాయం 16-17 చదవండి. ఒక పూట కూటిగొర్రె దాని దేశంతో హక్కును అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడైనా వ్యభిచారైనా మీలో ఉండినేమో జాగ్రత్తగా. ఎవరు? భ్రష్టుడంట, వ్యభిచారంట. ఇంకేంటి? ఆశీర్వాదము పొందగోరి విసర్జింపబడిను. ఉందా లేదా? ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. మన ఎరిగిన సంఘటనలే ఇక్కడ హెబ్రీయులకి అంతగత రాస్తా ఉన్నాడు. మరి అందరూ ఎరుగుదురు సుమా. దేవుని చేత పిలువబడిన జనాంగమా, ఓ పరిశుద్ధమైన జనాంగమా. ఆ దుష్టుడైన ఎవరో? ఈ పూట కూరుకొరతో జాగ్రత్త అమ్మి వేసిన భ్రష్టుడు, వ్యభిచారి, ఆశీర్వాదం పోగొట్టుకున్నవాడు, తర్వాత దేవుని చేత విసర్జింపబడినవాడు. ఎన్ని ఉన్నాయండి? దేవుని చేత విసర్జింపబడిన వాళ్ళు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో లేరా? సమీర్ 15వ అధ్యాయం, 1 సమీర్ 15:26 చదవండి. 1 సమీర్ 15:26. సమూయేలు మొదటి గ్రంథం 15:26. నీతో కూడా నేను తిరిగి రాను. నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితే గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించిన. అది యెహోవా నిన్ను విసర్జించాడు. దేవుని చేత విసర్జింపబడిన వాళ్ళు ఎవరున్నారండి? ఎవరున్నాడండి? సౌలు రాజు కూడా ఉన్నాడు. ఇక్కడ ఎవరి గురించి చదివినా? ఏశావు గురించి చదివినాం. ఏశావు విసర్జింపబడ్డాడు, ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. సౌలు కూడా విసర్జింపబడ్డాడు. 2 సమూయేలు 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. 2 సమూయేలు 3వ అధ్యాయం 1వ వచనం కంపేర్ చేస్తాడు. సౌలుని దావీదు ఇద్దరు రాజులే. సౌలు కుటుంబీకులకు దావీదు కుటుంబీకులకు బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. ప్రబలెను, వర్ధిల్లెనని తర్వాత కూడా రాస్తాడు. 5వ అధ్యాయం కాబట్టి రాస్తాడు. ఇక్కడ ప్రబలెను దావీదుకి సమూయేలుకి, ఇక్కడ దావీదుకి సౌలుకి పోలుస్తూ ఉంటాడు. పోలుస్తూ అన్నాడు. ఇక్కడ విశ్వాసులు పోలుస్తూ అన్నాడు. ఒక విశ్వాసి అన్నాడు, ఇంకొక విశ్వాసి అట్లా అన్నాడని. ఒక విశ్వాసి విసర్జింపబడ్డాడు. ఇద్దరు దేవుని చేత ఎన్నిక చేయబడినవాడే.
సౌలు రాజు కూడా దేవుడు ఎన్నుకున్నాడు, మనకందరికి తెలిసిన విషయం. మొదటి రాజు 10వ అధ్యాయంలో సౌలు రాజు, మొదటి సమయాలు 10వ అధ్యాయం అనుకుంటాను, సౌలు రాజు దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఇతను ఏర్పాటు చేసుకున్నావు అయితే దావీదు కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇద్దరిలో ఉన్న ఆ తేడా ఏంటి, వ్యత్యాసం ఏంటంటే సౌలు విసర్జింపబడినాడు, దావీదు దేవుని చేత అంగీకరింపబడినవాడు. అది దేవుని అంగీకరించినాడు. ఆదికాండం 37వ అధ్యాయం పక్క గురించి చదువుతున్నాం కదా, అక్కడ ఆ పవిత్రత గురించి చదివినాం. అపవిత్రతను విడిచిపెట్టాలి, అపవిత్రతను మీలో నుండి తీసివేసుకోవాలి. రెండవది పగ కూడా తీసేసుకోవాలి. పగ ఇక్కడ హామాను పగ, మా దుష్టుడనే హామాను లాంటి లక్షణాలు మనలో ఉండకూడదు. వాటిని కూడా మనం ఏం చేయాలి, తీసేసుకోవాలి. ఆదికాండం 37వ అధ్యాయం 37:4. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు వారు అతని మీద పగపట్టి చూసారా. 37 చూడండి, ఎవరు అన్నగారు 10 మంది కూడా ఎవరి మీద అండి, యోసేపు మీద ఏం చేశారట, పగపట్టి. ఎందుకు పగపట్టి? 37వ అధ్యాయం 5వ వచనం చదవండి. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరి పగపట్టి 37వ అధ్యాయం 8వ వచనం. అతని సహోదరులు నీవు నిశ్చయంగా మమ్మల్ని ఏలెదవా, మా మీద నీవు అధికారి మగుదువా అని అతనితో చెప్పి అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టి. మొట్టమొదటి 37వ అధ్యాయం 4వ వచనం ఏముందండి, అతని మీద పగపట్టారన్నాడు. 37:5 అన్నాడు మరి పగపట్టిరి అన్నాడు. 37:8 ఏమన్నారు, మరింత పగపట్టిరి. పగ ఎక్కువైపోయిందా తక్కువైపోయిందా? తన సహోదరుని ద్వేషించేవాడు ఎవరండి? నరహంత. మొదటి వ్యవహారం 3వ అధ్యాయం 15 చదవండి. మొదటి వ్యవహారం 3:15. ఇద్దరు సహోదరుడే కదా, 12 మంది యాకోబు సంతానంలో ఒకడో యోసేపు. సహోదరుని ద్వేషించేవాడు అది నరహంతకుడు. చూసారా ఎవరు ద్వేషించారంటే, తన సహోదరుని ఏం చేశారు, ఎందుకు పగబట్టారు? వాళ్ళు తండ్రి ప్రేమించాడట, అందుకు పగబట్టారు. కలబాబు చెప్పాడట, అందుకు పగబట్టారు. కలబాబు చెప్పైతే పగబడతారండి? తండ్రి ప్రేమించేస్తే పగబడతారా? తండ్రి ప్రేమ నోచుకున్నాడు. చూసారా, తండ్రి చేత ఆకర్షింపబడ్డాడు. అది అక్కడ విషయం మనం గమనించాల్సింది. అది తండ్రి చేత ఆకర్షింపబడ్డాడు. ఎవరో? యోసేపు. మూడోది ఏంటి? మొట్టమొదటిది అపవిత్రత, రెండవది పగ, మూడవది ఏంటి? ద్వేషం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో సరండి, శరీర కార్యములు స్పష్టం. అవి ఏమనగా జారత్వము, కాముకత్వము, అది ద్వేషములు. తర్వాత లాస్ట్ 15 అయిపోతుంది. చూసారా, ఇట్టి వాటిని చేయవారు రాజ్యమును స్వతంత్రించుకున్నారు. దేవుని రాజ్యాన్ని ఎవరు స్వతంత్రించుకున్నారు? ఎవరిలో ద్వేషం ఉందో అది వాళ్ళు దేవుని రాజ్యాన్ని ఏం చేయాలి? స్వతంత్రించుకున్నారు. అర్థమైనప్పుడు అవి శరీర కార్యాలు కాబట్టి, అది శరీర ఆశలు కాబట్టి, శరీర కోరికలు కాబట్టి, శరీర ఇచ్చలు కాబట్టి, వాటిలో ద్వేషం కానీ నీలో ఉంటే దేవుని రాజ్యాన్ని ఏం చేయలేవు. దేవుని రాజ్యం చూడడం ఒక ఎత్తు, దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఒక ఎత్తు. దేవుని రాజ్యాన్ని ఏం చేయాలంటే స్వతంత్రించుకోవాలి. చూడడం, తర్వాత ప్రవేశించడం, స్వతంత్రించుకోవడం. యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం యేసు ప్రభు శిష్యులతో చెప్తాడు, ఏమని? ఆ లోకము మిమ్మల్ని ద్వేషించిన మీకంటే ముందుగా సరే, మీకంటే ముందు ఎవరు ద్వేషించారండి? ముందు యేసు ప్రభువును ద్వేషించారు. వాళ్ళు ద్వేషించారు కదా, ఆయన అసహించుకున్నారు. ఆయన్ని ఏం చేశారు? ద్వేషించారు, పగబట్టారు, హింసించారు, వేధించారు, దూషించారు, అవమానం చేశారు, హేళన చేశారు. ఎందుకు? ఆయన పవిత్రుడు కాబట్టి, ఆయన నిర్దోషి కాబట్టి, ఆయన నిష్కల్మషుడు కాబట్టి, కల్మషం లేనివాడు కాబట్టి, పాపుల్లో చేరగా ప్రత్యేకంగా ఉన్నవాడు కాబట్టి, అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి, వీళ్ళ ఆపోజిట్ లక్షణాలు ఉన్నాయి. ఎవరిలో? యోధా జనాంగంలో, రోమ ప్రభుత్వంలో, సైనికుల్లో, రోమ ప్రభుత్వంలో సైనికుల్లో, సైనిక అధికారుల్లో, వాళ్ళని ప్రేరేపించే యూదుల్లో ఎవరినాయి? ఆపోజిట్ లక్షణాలు ఉన్నాయి.
వీళ్ళు మంచి లక్షణాలు ఉన్న వాళ్ళు చూసి చెడ్డ లక్షణాలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి? సామాన్య లోకంలో జరిగే సంగతే ఇది. మంచోళ్ళు ఏం చేస్తారు? చెడ్డోళ్ళని ఏబేలు ఎవరు చంపేశారు? చూసారా? మంచోడి వీడికి ఏమొచ్చింది? ద్వేషం, పగ, కక్ష. చూసారా? రోమా 9వ అధ్యాయం, రోమా 9వ అధ్యాయం ద్వేషం అన్నమాట. 13-16 వచనం గురించి అక్కడ చూడండి. ఇందును గురించి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడింది. ఎక్కడ రాశారండి ఇది? మలాకి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. మలాకి 1:2. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ యెడల ప్రేమ చూపినాను, అయితే మీరు ఏ విషయమందు మా యెడల ప్రేమ చూపుతోని అందరూ ఏశావు యాకోబునకు అన్నగాడా, అయితే నేను యాకోబును ప్రేమించుతున్నాయా? చూసారా? నేను యాకోబును ప్రేమించి ఏశావు ఏం చేశాను? ద్వేషించాను. మీరు అనుకుంటున్నారేమో యాకోబుని ఎందుకు ప్రేమించావు, ఏశావుని ఎందుకు చేసిందని అనుకుంటారేమో. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం రండి. 16వ వచనంలో ఏమంటాడు అక్కడ చదవండి. 16వ వచనంలో ఏమంటాడు? ఎందుకు యాకోబుని ప్రేమించాడు? ఎందుకు? దేవుడు లోకమును అందరినీ సమానంగా ప్రేమించాడు కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినట్టే అందరినీ సమానంగా ప్రేమించినట్టే లెక్క, అవునా కదా? ఇక్కడ ఏంటి స్పెషల్ ఏంటి? అక్కడ చదవండి. ఇక్కడ ఏంటో, నేను ఎవరిని కరుణించునో వాడిని కరుణించును, ఎవని జాలి చూపిన వాడిని జాలి చూపుదును, పొందగోరు వాని ఎడల నేను ప్రయాసపడి వాడు నేను కరుణించి దేవుని వలనే. అవును, అదే అది నా ఇష్టమయ్యా. యాకోబును ప్రేమించి ఏశావును ద్వేషించానంటే పొందగోరు వారు ప్రయాసపడే వాళ్ళకి కాదు, కరుణించి దేవుడి వల్లనే అవుద్ది. ఆశ్రయించబడిన యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడి ఆశ్రయించబడినాడు. ఎందుకంటే దేవునికి భవిష్యత్ జ్ఞానం తెలుసు. అది వర్తమాన కాలం మనకు తెలుసు, భూతకాలం మనకు తెలుసు, భవిష్యత్తు మనకు తెలియదు. భవిష్యత్ జ్ఞానానికి దేవుడు ఎవరు ప్రేమించాడు? యాకోబును ప్రేమించాడు. ఏశావును ద్వేషించాడు. ఏశావు సంగతి తెలుసు. భ్రష్టుడైపోతాడు, వ్యభిచారైపోతాడు, ఆశీర్వాదం పోగొట్టుకుంటాడు, దేవుడి చేత విసర్జింపబడతాడు. భవిష్యత్ జ్ఞానం ఎరిగిన దేవుడు కనుక ఎవరిని ప్రేమించాడండి? యాకోబు ఎలా మార్చబడ్డాడు? యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అదే యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాను మనం పాట కూడా పడతాం కదా. అందుకు దేవుడు యాకోబు యాకోబు సంతతిలో 12 గోత్రాలు వచ్చినాయి. 12 గోత్రాల నుంచి యోధా గోత్రం వచ్చింది. యోధా గోత్రం నుంచి ఎవరు రావాలి? అది అసలు అది భవిష్యత్ జ్ఞానం. అది భవిష్యత్ జ్ఞానం ఎరిగిన దేవుడు. అందుకు నేను కరుణించాను సుమా. లోకస్వార్త 6వ అధ్యాయం రండి, 6:22 రండి. లోకస్వార్త 6:22 డాక్టర్ లోక గారు ఏం రాసినాడు చదువుతుంది. డాక్టర్ గారు, ఆ మనుష్య కుమారుని నిమిత్తము అది మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేస్తారు. అందుకో ఇప్పుడు నమ్ముకుంటే దూరాలకు బాగుండే నీళ్ళు ఎవరు? నీళ్లు ముంచుకోనేవారు, నీళ్లు తాగనేవారు, బావులు రానివారు, వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టువైపోయినప్పుడు మిమ్మల్ని ద్వేషించేవాడు ఉన్నారు, వెలేసేవాడు కూడా ఉన్నారు. ఊళ్ళోంచి వెలేస్తారు. అంతే, వెలేస్తున్నారు లేదా? వెలేసేస్తున్నారు. ఎక్కడ? ఇక్కడ నీరసంలో ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఇంకా హింస జరుగుతానే ఉన్నది. ద్వేషిస్తారు, వెలేస్తున్నారు. తర్వాత ఏం చేస్తారంటే నిందిస్తారు. బొట్టు తీసేసావు, కాడు తీసావు, గాజు తీసావు, అదైపోయావు, ఇదైపోయావు. ఇల్లు ఇన్నరకి అవలక్షణం. నువ్వు కాడు తీసేసావు, బొట్టు తీసేసావు, గాజులు తీసేసావు. ఏంటిదంతా? ఏమంటే దేవుడు పుట్టినప్పుడు దేవుడు తెలియదా? గాజులతో పుట్టించలేడా? బొట్టు పెట్టి పుట్టించాడండి. దేవుడు తెలియదా? ఆడపిల్లలు పుట్టినప్పుడు గాజులు కావాలి, బొట్టు కావాలి, జుట్టు కావాలి, అన్ని కావాలని ఆయన కూడా తెలుసు కదా. మరి ఎందుకు అలా పుట్టించాడంటారు? పుట్టించినప్పుడు చీలిపోయినప్పుడు ఇవన్నీ ఏముండవు. ఇవన్నీ మధ్యలో ఇదంతా ఏంటండి? ఈ మధ్యలో ఇది జగన్నాటకం. అది ఈ జగత్తులో నాటకం అన్నమాట. ఇదంతాను జగన్నాటక సూత్రధారి ఆయన.
వీళ్ళందరి చేత ఏం చేస్తున్నాడండి? నటింపు చేస్తా అన్నాడు. అది నటన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. లోకస్వాత 6:22లో ద్వేషించేవాళ్ళని వెలివేసేవాళ్ళు, నిందించేవాళ్ళు మిమ్మల్ని నిందిస్తే, మిమ్మల్ని ద్వేషిస్తే, మిమ్మల్ని వెలేస్తే మీ మీద ఏమంటారట? అది పేరునే కొట్టేస్తారంట. మీరు చెడ్డోళ్ళు మీరు. అప్పుడు మనం ఎవరంట? అది ఆశ్రయించబడిన జనాంగంలో ఏళ్ళు ఉంటారు అనమాట. ఇక 4వది అసూయ. అసూయ గురించి మన అందరికీ తెలిసిందే. అసూయ గురించి మన అందరికీ శరీర కార్యాల్లో అసూయ కూడా ఉంది. గల్తీ 5:19లో మొట్టమొదటి అదే ఉంటుంది అనుకుంటారు. గల్తీ 5:19 చదవండి. గల్తీ 5:19 నేను ముగించేస్తాను 5 నిమిషాలు. గల్తీ 5:19 శరీర కార్యము స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, విచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు. అసూయలు ఇవన్నీ ఏంటి? శరీర కార్యాలు. గల్తీ 5:19 శరీర. ఈ అసూయ ఉన్నవాళ్ళు దేవుని రాజ్యాలు ఏం చేయలేరు? అసూయ ఏంటండి? అందం ఉంటే అసూయ, డబ్బు ఉంటే అసూయ, ఇంకేంటండి? ఇంకేంటి? మంచి బట్టలు ఉంటే అసూయ. భలే చీర కట్టిందండి, అందమైన చీర కట్టిందండి, పట్టు చీర కట్టిందండి, కాశ్మీర్ పట్టు వేసుకొచ్చేసింది. అసూయ బట్ట వేసి రాకూడదని ఏమన్నా ఉందా? సరే, విషయం ఏంటండి? యోబు గ్రంథం 5:2 ఏమంటాడు? యోబు గారు ఏమంటాడు? 5:2 యోబు గారు ఏమంటాడండి? 5:2 దౌర్భాగ్యమును గూర్చి సరే, బుద్ధి లేని వారు అంటే దేని వాళ్ళు వస్తారట? అది బుద్ధి లేనివాడు. అసూయ ఉన్న వాళ్ళు ఎవరండి? అది అసూయ ఉన్న వాళ్ళకు పేరు పెట్టాడు. అసూయ ఉన్న వాళ్ళు ఎవరితో సమానం అంటే బుద్ధి లేని వాళ్ళు. బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారు? నేను ద్వేషిస్తారు. అది ఎందుకు? వాళ్ళు అసూయ ఉంది కాబట్టి. మత్తయి సువార్త 27:28 మత్తయి సువార్త 27:28 చదువుతారుగా. 27:28 27:28 చదువుతున్నారా మీరు? 27:28 ఆయన వస్త్రములు తీసివేసి ఆయన అపహసించిరా. 18 చదవండి. పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించారు. వారు అసూయ చేత ఆయన అప్పగించారు. అసూయ చేత యేసు ప్రభువుని సిలువకి ఎందుకు అప్పగించారండి? అసూయ చేత అప్పగించారు. అసూయ. వాళ్ళ అసూయ. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అంటే వీళ్ళకి ఏమొచ్చిందండి? అసూయ, ద్వేషం, పగ, కక్ష. మేము వేషధారణమా? మేము ఎవరి సంతానం? మీ అబ్రహాం సంతానం. ఇది చూసారా? మేము పలానా వాళ్ళు, పలానా మా వంశం ఇది, మా హిస్టరీ ఇది సమా. మనం ఇదిలే చెప్తా ఉంటాం, వంశం, హిస్టరీ. గుణం అక్కర్లేదు, శీలం అక్కర్లేదు, మంచితనం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, లక్షణాలు అక్కర్లేదు. మా వంశం అది, మా పూర్వీకులది. మేము వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళు నేటిది అయితే మా మూతులు వాసన చూడండి, ఇది చెప్పేవాళ్ళు. ఎవరో యూతులు చెప్పేది ఇది. మేము వేస్తారులే కాదు, మీ అబ్రహాం సంతానం, మీ అబ్రహాం సంతానం మేము పర్లోక రాజ్యానికి వెళ్ళిపోతాం. యోహాను 8:8 వేసుకోండి. మీరు అబ్రహాం సంతానం నేను ఎరుగుదును. అబ్రహాం యొక్క క్రియలు మీలో లేవు. అబ్రహాంలోని విశ్వాసం మీలో లేదు. అబ్రహాం ఎవరో? దేవునికి స్నేహితుడు. మీరెవరో? దేవునికి విరోధులు. మీరు యేసు ప్రభుకు విరోధంగా నడుచుకుంటున్నారు. మీరు అబ్రహాము కుమారులను ఎలా రుజువు చేస్తారు? మీరు నోరు మూసుకుని వెళ్ళండి. విషయం ఏంటండి? మనలో తీసివేయబడవలసిన ఈ మొండ్ల చెట్లు, తర్వాత దురదగొండి చెట్లు, తర్వాత వాటికి బదులుగా ఉండాలి దేవదారు వృక్షములు. ఏంటండి? నిరవంజి చెట్లు. ఇవి ఉండాలంటున్నాడు ఇక్కడ. మొండ్ల చెట్లు, దురదగొండ చెట్లు తీసేసుకోవాలి.
తీసుకుని ఏ చెట్లు ఉండాలట? ఆ దేవదారు చెట్లు, గొంజి వృక్షాలు ఉండాలట. ఈ దేవదారు చెట్లు, గొంజి వృక్షాలు ఏం తెలియజేస్తున్నాయంటే, ఇది నేను ఊరికే నేనేదో ఊహించట్లేదు, ఇది దైవ మర్మాల్లో ఉంది. చదవండి మీరు, దైవ మర్మం తెలుస్తుంది. దైవ ధర్మాల్లో దేవజడ్ భగత్ సింగ్ గారు రాసినారు ఇది. ఆ దేవదారు చెట్లు, గొంజి వృక్షాలు ఏం చేస్తున్నాయంటే, దేవుని యొక్క యేసుప్రభు యొక్క ఆదరణ, దేవుని యొక్క యేసుప్రభు యొక్క సంతోషం, యేసుప్రభు యొక్క స్వభావం, యేసుప్రభు యొక్క గుణాలు. అది యేసుప్రభు యొక్క గుణాలు ఏంటి మనం ఎదుగుదాం. ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పవిత్రుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, నేనే మార్గము, సత్యము, జీవము. చూసారా? ఆయన పరిశుద్ధమైన మార్గం, ఆయన జీవ మార్గం, ఆయన నిశ్చితండి, సమాధానగతగా అధిపతి. ఎన్ని లక్షణాలు ఉన్నాయండి యెషయా 9:6 ఆయన మన కొరకు ఏం చేసింది? పాపాలు క్షమించడానికి అధికారం కలిగిన వాడు. పాపాలు ఎవరు క్షమించలేరు భూమి మీద. మీరు ఒకరినొకరు ఏం చేయాలన్నాడా? క్షమించుకోండి. అది మీరు నా కుమారులు క్షమించుకోండి, మీరు ఒకరినొకరు ప్రేమించండి. యేసుప్రభు చెప్పిన లక్షణాలు అండి. యేసుప్రభు యొక్క లక్షణాలు వీళ్ళందరూ తెలియదు. ఆయన స్వభావం అది. ఆయన ఆదరించేవాడు, విధవరాలను ఆదరించాడు చాలా మందిని. సంతోషం ఆయన దగ్గర ఉంది. తర్వాత ఏముందండి? ఆయన స్వభావం, ఆయన యొక్క గుణలక్షణాలు, ఇవన్నీ తెలియజేస్తున్నాయి. దేవదారు వృక్షాలు, గొంజి వృక్షాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి మనం ఏమి విడిచిపెట్టాలి? మనం ఏమి విడిచిపెట్టాలంటే, మనం విడిచిపెట్టవలసిన ఏంటి? ముండ్ల తొక్కులు లాంటి, దురద గొంజి చెట్లు లాంటి ఈ 6 లక్షణాలు విడిచిపెట్టాలి. ఈ 6 లక్షణాలు మనలో నుంచి ఏం చేయాలి? కొట్టి చేసుకోవాలి. అపవిత్రత, పగ, ద్వేషం, అసూయ. అది 4 చూసాం మనం. 4 చూడడానికి 1 గంట అయిపోయింది. అందుకని క్లోజ్ చేస్తుందండి. అది తెలుసు, ఎందుకంటే ఎక్కువ మనం చెప్పలేము దీన్ని. ఒక 3 రోజులు 3 రోజులు ప్రసంగం ఉంటుంది, 3 గంటల ప్రసంగం ఉంటుంది. దీని అంతా దీనికి వివరణ ఉంది. ఇంకా వివరణ చాలా ఉంది. నేను క్లుప్తంగా చెప్తున్నాను, ఎందుకంటే టైం సరిపోదని నాకు తెలుసు. కాబట్టి మనలో కొట్టివేయబడవలసిన అపవిత్రత, పగ, ద్వేషం, అసూయ, ఈ 4. గర్వం, అసహ్యత తర్వాత చూద్దాం, ఎప్పుడైనా వీలైతే ప్రభు నడిపిస్తే. కాబట్టి మనం ఏం చేయాలి? వాటిని కొట్టివేసి దేవుని యొక్క యేసుప్రభు యొక్క లక్షణాలు, పరిశుద్ధత, నీతి, యథార్థత, సత్యం అవి కలిగి ఉండి ఈ యాత్రా జీవితంలో ముందుకు కొనసాగిపోవాలి. ఆ రీతిగా కొనసాగిపోవడం ప్రభు మనకి సహాయం చేయను కాక. యెషయా 55:13 చదివేసి మన ప్రార్థనలోకి వెళ్దాం. యెషయా 55:13 అందరూ కలిసి చదువుదాం. కొండ చెట్టు బదులు దేవదారు వృక్షం మలిచినం, దురద కొండ చెట్టుకు బదులుగా గొంజి వృక్షం ఎదుగును. అది యెహోవా ఖ్యాతిగాను, ఆయన కొట్టివేయబడిన నిత్యమైన జ్ఞాపకం సూచిగా ఉంది. ప్రార్థన చేసి తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, గొప్ప దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మధ్యాహ్న సమయంలో ప్రభావ మీ బల చుట్టూ ఒలివ మొక్కల వల్ల చేరి ఉంటుండగా